భలే ఉన్నాడా సినిమా, చాలా బాగుంది భయ. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. క్యామీ టైమింగ్ అయినా సాంగ్స్ అయినా కూడా కొత్త డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా యాక్టింగ్ చేసింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. రాజస్థాన్కి కంబ్యాక్ అండ్ భలే ఉన్నాడే మూవీ, భలే ఉంది, సూపర్. బాగుంది బ్రో, సూపర్, ఫుల్ కామెడీ. బాగుందన్న సినిమా. చాలా బాగుంది. బాగుంది. బాగుందండి సినిమా, బాగుంది. బాగుంది సినిమా. సూపర్ బ్రో, అందరు ఫ్యామిలీ తెలిసి చూడండి. సూపర్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగుంది సినిమానా, బాగుంది. ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి. రాజధరణి గారిని ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగుంది, పాటలు బాగున్నాయి, ఎంజాయ్ చేసాం. బాగుంది. ఎలా చంపాల తర్వాత అని చెప్పగానే సినిమా చూసిన మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కానీ బాగుంది సినిమా, బాగుంది. రాజధరణి కంబ్యాక్. మారుతి గారి స్టైల్ ఆయన ఇచ్చారు కాబట్టి, ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఆ స్టైల్లో మనకు బస్ స్టాండ్ ఇవన్నీ ఆ సినిమాలు ఎలా అయితే ఉంటాయి ఈ రోజుల్లో, సో ఆ ఫ్లేవర్ అయితే వచ్చింది. బాగుంది సినిమా. బాగుంది. బాగుంది. మీరు కూడా చెప్తే ఎలా ఉంది అని ఐ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇట్స్ నైస్, లైక్ ఇట్స్ క్వైట్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భలే ఉన్నాడు బ్రో, చాలా బాగుంది బ్రో. అసలు ఆ కామెడీ అయితే మాత్రం ఆ రచ్చరవి కానీ అసలు రాజధాని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. చాలా బాగుంది. చాలా మంచి ఓరియంటెడ్ మెసేజ్ పబ్లిక్, చాలా బెటర్. రాజధాని యాక్టింగ్ బ్రో అండ్ రచ్చరవి ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వచ్చాడు బ్రో, నెక్స్ట్ లెవెల్. అసలు కామెడీ అయితే రచ్చరవి రచ్చ చేస్తాడు అంతే. హీరోయిన్ అయితే మాత్రం మంచి యాక్టింగ్ సూపర్ చేసింది బ్రో, బాగుంది. చాలా బాగుంది, సూపర్ అన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. సెంటిమెంటెడ్ కామెడీ సూపర్, ఎక్సలెంట్, 100%. లో బడ్జెట్ మేము అనుకోవట్లేదు, సూపర్ ఉంది. అసలు సెంటిమెంటెడ్ కామెడీ బాగా పండింది, ఎక్సలెంట్ ఉంది, సూపర్. బాగుంది చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది, యాక్చువల్ సెంటిమెంట్ చాలా బాగుంది, బాగుందండి. భలే ఉన్నాడే మూవీ, భలే ఉన్నది మూవీ అన్నట్టుగా ఉంటుంది. రాజ్ తరుణ్ చాలా లాంగ్ తర్వాత మళ్ళీ మంచి కంటెంట్ స్టోరీని తీసుకొచ్చి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఎంజాయ్ చేస్తారు భయ్య, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు. కానీ కొత్త కంటెంట్, ఎప్పుడన్నా మనం లేడీస్ కట్టడం చూస్తాం శారీ, కానీ అబ్బాయి లేడీ డ్రెస్ అది శారీ కట్టడం ఇది సినిమాలో మనం బాగా రివీల్ చేశారు. అది టచ్ చేయకుండా కూడా శారీ కట్టడం అనేది బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. కామెడీ పర్పస్ కానీ ఎక్సలెంట్ అనిపించింది. సో మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్ భయ్య, కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నుంచి మీ ఇంటర్వెల్ బ్యాక్ మనకి మంచి హైలైట్ కామెడీ సీన్స్ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఎక్సలెంట్ భయ్య, కామెడీ హైలైట్ అవుతుంది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. మీరు ఎక్సలెంట్ చూడొచ్చు మూవీ, కంపల్సరీ వెళ్ళి వాచ్బుల్ మూవీ, బాగుంది. సినిమా అదిరిపోయింది, భలే ఉన్నారా. మన పిఠాపురంలో ఉంటాడు పవన్ కళ్యాణ్, భలే ఉన్నాడు. ఇందులో రాస్తారు సూపర్ హిట్. ఇందులో హీరోయిన్ మాత్రం మరో తమన్నా మళ్ళా వచ్చినట్టే ఉంది, చాలా బాగుంది. సూపర్ ఉండింది, తోపు ఉండింది, అదిరిపోయింది. బాగుందండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంది. సూపర్ నెక్స్ట్ ఉయ్యాల జంపాల తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి అనొచ్చు సినిమా. ఫుల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ బ్యాంక్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్. నవ్వి బుక్కలు వస్తున్నాయి, సూపర్ సినిమా. ఇందులో సంగీతం శ్రీనివాస్ గారిని కూడా చూపించారు. అసలు హీఈస్ ద మోస్ట్ సూపర్ ఫర్ ద మూవీ, చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కామెడీ అండ్ ఎమోషనల్ ప్రతిదీ చాలా బాగా పండించారు డైరెక్టర్ గారు, యాక్టర్స్ ప్రతి ఒక్కరు. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, ముఖ్యంగా యూత్. ఓకే, బొమ్మ బ్లాక్ బస్టర్. It was amazing. I think everyone enjoyed a lot. So I'm very happy. I hope మీరు అందరూ వచ్చేసి మా మూవీని చూస్తారు. Please come and bless us and enjoy the movie. Thank you so much. Thank you. ఇప్పుడే చూసొచ్చాను, భలే ఉన్నాడు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి సినిమా కావాలి.
యూత్ చాలా మంది పాడైపోతున్నారు, తెలుసో తెలియకో వాళ్ళు ఓపెన్ అవ్వలేకపోతున్నారు. ఈ సినిమాలో మాత్రం ఒక మంచి మెసేజ్. ఫస్ట్ హాఫ్ అంతా విరగబడి నవ్వాం, సీట్లో కూర్చోలేదు ఎవరు, అసలు అంత బాగుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో మాత్రం మొత్తం అసలు ప్రతి పర్సన్ కూడా ఏడ్ చేస్తారు, అంత బాగుంది సినిమా. ప్రతి ఫ్యామిలీ, యూత్, లేడీస్, పిల్లలు అందరూ చూడవలసిన సినిమా ఇది. ఒక మంచి మెసేజ్ ఓరియంట్ సినిమా, కామెడీ, ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్లో చూడవలసిన మెయిన్ సినిమా ఇది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు. ఖచ్చితంగా మీరు చూసిన తర్వాత 10 మందికి చెప్తారు ఇలాంటి సినిమా చూడండి. ఈ జనరేషన్లో ఈ సినిమా చాలా అవసరం. చాలా మంది తప్పుదారి పడుతున్నారు, తెలుసో తెలియకో. ఈ సినిమాలో అందరూ చాలా బాగా చేశారు. ఇంటర్వ్యూల తర్వాత రచ్చ రవి గారు వస్తారు, రచ్చే ఆ RRR చూసిన తర్వాత ఆ సీన్ చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. అసలు రచ్చరావణ చేశాడు, సూపర్ 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 సూపర్. తప్పకుండా థియేటర్లో చూడాలి. చాలా బాగుంది. ఏ సినిమాకి నవ్వలేదు, ఈ సినిమాకే నవ్వుకుంటాను. బాగుందండి. సూపర్ గా ఉంది, భలే ఉన్నాడే మనీషా. అతను కొట్టేసింది యాక్టింగ్. రాజ్ తరుణ్ కి కమ్బ్యాక్ మూవీ. శివసాయి వర్ధన్ డైరెక్షన్ సూపర్ సూపర్ సూపర్. హాయ్ బ్రో, జస్ట్ వాచ్డ్ ద మూవీ. భలే ఉన్నాడే. మూవీ టైటిల్ తగ్గట్టు స్టోరీ అని జస్టిఫికేషన్ చేశారు. సూపర్ ఉంది బ్రో. రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ హైలైట్. అండ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్ గా ఉంది. అండ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ అభిరామి గారు సూపర్ చేశారు పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ లో ఏడిపిస్తారు అలా. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఒక ఎపిసోడ్ వెళ్తుంది, అది సూపర్ ఉంది బ్రో. ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయింది. థియేటర్ అదే మూవీలో అదే హైలైట్, వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ప్లే చేసింది. అండ్ హీరోయిన్ గారు అయితే ఫస్ట్ మూవీ అయినా సరే సూపర్ గా చేశారు, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ గా. అభిరామి గారు సూపర్ చేశారు, మొత్తం డామినేట్ చేశారు అందరినీ. సూపర్ ఉన్నారు ఆవిడ. మెయిన్ గా సంగీతం శ్రీనివాస్ గారు పేరు ఉంటది మూవీలో. సూపర్ ఉంది, అది జస్టిఫికేషన్ చేసేలాగా సూపర్ ఉంది. స్టోరీ బాగా రాసుకున్నారు, ఎక్కడ బోర్ కొట్టకుండా సూపర్ ఉంది. అందరు చూడాల్సిన మూవీ డెఫినెట్ గా. ఇప్పుడే భలే ఉన్న సినిమా చూసాను బ్రో. ఫుల్ కామెడీ, సూపర్ ఉంది సినిమా. చూడండి, అందరూ వెళ్ళి చూడండి, సూపర్ ఉంది అసలు. మూవీ చాలా బాగుందండి. మేము అందరూ మూవీ చూస్తే మేము ఆడియన్స్ చూస్తున్నాం. వాళ్ళ దానికి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా అందరూ హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ ఎమోషన్స్ టైంలో చాలా బాగా ఫీల్ అయ్యారు ఆడియన్స్. మాకు చాలా ఆనందం ఉంది, ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీ ఉంది. మా బ్యానర్ మీద ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చేసాం, మాకు చాలా ఆనందం ఉంది.